నమస్కారం నమస్కారం. గురుగారు, సెప్టెంబర్ 18వ తారీఖున వచ్చేసి చంద్రగ్రహణం కాబట్టి మరి ఆ రోజు ఏ విధంగా ఉండబోతుంది అంటే? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 18వ తారీఖున మనకి చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. అంటే రవి అంటే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖ వస్తే దాన్ని చంద్రగ్రహణం అంటారు. అంటే ఒకే స్ట్రైట్ లైన్ మీదకి సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖ మీదకి వస్తే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు రాహు దగ్గర కానీ కేతువు దగ్గర కానీ ఉంటే ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది అని అర్థం. ఈ గ్రహణం కూడా ఎప్పుడు కూడా ఒక తిథిని అనాలిసిస్ చేయాలంటే రవిచంద్రుల యొక్క దూరం 180 డిగ్రీలు ఉంటే దాన్ని పౌర్ణమి అంటాం మనం. అయితే ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? కొన్ని దేశాల్లో మాత్రమే ఉంటుంది. అంటే మన భారతదేశంలో వాస్తవంగా కనపడదు. కొన్ని దేశాల్లో కనపడటానికి ఏమిటంటే యూరప్ ఒకటి, అమెరికా ఒకటి, అంటార్కిటికా ఒకటి, అట్లాంటికా ఒకటి, అలానే జర్మనీలో కానీ, పోలాండ్లో కానీ, బెల్జియంలో కానీ, దక్షిణాఫ్రికాలో కానీ, డెన్మార్క్లో కానీ, నైజీరియా కానీ మొదలగు దేశాల్లో, అంటే అమెరికా దేశంలో చిలీ, అలానే న్యూజిలాండు, ఇటలీ, జర్మనీ, పోలాండు, బెల్జియము, దక్షిణాఫ్రికాలో కనపడుతూ ఉంటుంది. అంటే ఈ దేశాల్లో ఎక్కువగా మనకి గ్రహణం అనేది కనపడుతూ ఉంటుంది. అయితే ఆయా దేశాల్లో ఉండే సమయం వేరు, మన దేశంలో ఉండే సమయం వేరుగా ఉంటుంది. మన దేశంలో ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా ఆ దేశాల్లో ఏర్పడే సమయాన్ని బట్టి మన దేశాల్లో మన కాలమానం ప్రకారంగా చూస్తే 6 గంటల 11 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు ఏర్పడుతుంది. వాళ్ళకి రాత్రి కాలంలో ఏర్పడుతుంది. రాత్రి కాలంలో ఎప్పుడు ఏర్పడుతుంది? వాళ్ళకి 10 గంటల 14 నిమిషాల నుంచి గ్రహణ స్పర్శకాలం. అంటే ఆయా దేశాలు, నేను చెప్పిన దేశాలంతా కూడా రాత్రిపూట ఏర్పడుతుంది. ఎప్పుడు కూడా చంద్రగ్రహణం, సూర్యగ్రహణం పగలు ఉంటుంది, చంద్రగ్రహణం రాత్రి ఉంటుంది. వాళ్ళ యొక్క గ్రహణ స్పర్శాకాలం అనేది 10 గంటల 14 నిమిషాల నుంచి దాదాపుగా 3 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది రాత్రిపూట. అది చంద్రగ్రహణం యొక్క ప్రభావం. అంటే ఈ చంద్రగ్రహణం అనేది రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదంలో జన్మిస్తుంది. అదే సమయంలో మనకి ఏంటంటే పూర్వాభాద్ర నక్షత్రం అవుతుంది వాస్తవంగా. అయితే ఇక్కడ ఏదైతే మీనరాశిలోనే గ్రహణం సంభవిస్తుంటుంది. ఈ గ్రహణం సంభవించినప్పుడు కొన్ని ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి అక్టోబర్ 18 వరకు కూడా కొన్ని దేశాల్లో ప్రత్యేకంగా మనకు అనుకున్నట్టుగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని కోస్తా ఆంధ్రప్రదేశ్లో కానీ, కొన్ని తెలుగు రాష్ట్రాల్లో కానీ కొంత నీటి ప్రభావం కానీ, అలానే కొంత చిన్న చిన్న విషయాల్లో కొంత అలజడ్లు కానీ ఇలాంటివి సంభవిస్తుంటాయి. అయితే కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ఇలాంటి విషయాల్లో కొన్ని విపత్తుల విషయాల్లో కొద్దిగా వెస్ట్ బెంగాల్ ఇలాంటి విషయాల్లో మటుకు విపత్తుల విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా వర్షా ప్రభావం వల్ల కూడా కొన్ని విపత్తులు వస్తాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటాయి. ఎందుకంటే గ్రహణం యొక్క ప్రభావం అనేది కొంత అలజడులతో కూడుకున్నది. భూకంపాలు, వరదలు, అలానే కొన్ని మార్పులు, రాజకీయంగా పెను మార్పులు ఇలాంటివన్నీ కూడా నదీ ప్రాంతం వాళ్ళు, సముద్ర ప్రాంతం వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి అక్టోబర్ 18 వరకు. అంటే మనకు రాత్రి కాలాన్ని లెక్క వేసుకోవాలి. వాస్తవంగా అయితే వాళ్ళకే సెప్టెంబర్ 18వ తారీఖు వస్తుంది యుఎస్ వాటిల్లో, అంటే ఇతర దేశాల వాళ్ళకి. మనకు వచ్చేటప్పటికి ఉదయం కాలం అది కనపడుతూ ఉంటుంది. అంటే మన దేశంలో గ్రహణం అనేది లేదు. ఇది ఉత్తరాభాద్ర నక్షత్రము, అంటే మీనరాశిలో ఉంటుంది కాబట్టి కొద్దిగా కొన్ని రాశుల వాళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అయితే మనకి గ్రహణ సూతక కాలం అనేది ఉండదు. మనం ఇల్లు కడుక్కోవటం కానీ, గర్భిణీ స్త్రీలు కానీ ఇలాంటివన్నీ కూడా పాటించాల్సిన అవసరం లేదు ముఖ్యంగా. అయితే ఏ రాశుల వాళ్ళకి నష్టం జరుగుతుంది, ఏ రాశుల వాళ్ళకి బాగుంటుందంటే గ్రహణం పట్టిన రాశి మీనరాశి. మీనరాశి నుంచి జన్మరాశి నుండి 3, 6, 10, 11 రాశుల వాళ్ళకి శుభప్రదంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. 3వ రాశి ఏంటంటే మీనరాశి నుంచి మీనం, మేషం, వృషభం వాళ్ళకి బాగుంటుంది. తర్వాత మీనం నుంచి 6వ రాశి ఉంటుంది. అంటే మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. అంటే సింహరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. సింహరాశి వాళ్ళకి బాగుంటుంది, అలానే మకర రాశి వాళ్ళకి బాగుంటుంది, తర్వాత ధనస్సు రాశి వాళ్ళకి బాగుంటుంది. అంటే ఈ వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది.
అంటే మనం మీనం నుంచి 3, 6, 10, 11 అంటాం. అంటే మీనం నుంచి లెక్కేస్తే మీనం, మేషం, వృషభం. వృషభం వాళ్ళకి చాలా బాగుంటుంది. మీనం నుంచి 6వ రాశి అంటే ముఖ్యంగా మిథునం, కర్కాటకం, సింహం. సింహరాశి వాళ్ళకి బాగుంటుంది. మళ్ళీ అలానే మనం 10వ రాశి, 11వ రాశి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. 11వ రాశి మకర రాశి, 10వ రాశి ధనుసు రాశి. ఈ 4 రాశి వాళ్ళకి శుభప్రదంగా ఉంటుంది. మధ్యరాశుల వాళ్ళు ఉంటుంది. మధ్యరాశుల వాళ్ళు అంటే మీనరాశి నుంచి 2, 5, 7, 9 రాశులను మనం లెక్క వేస్తే 2వ రాశి వచ్చేటప్పటికి మీనరాశి నుంచి మేషరాశి, అలానే 5వ రాశి కర్కాటక రాశి, 7వ రాశి వచ్చేటప్పుడు కన్యారాశి, 9వ రాశి వృశ్చిక రాశి. వీళ్ళకి మధ్యమ ఫలితం ఉంటుంది. బాగలేని వాళ్ళు ఎవరు అని అంటే మీనరాశి వాళ్ళకి బాగుండదు. మీనరాశి నుంచి 4వ స్థానంలో ఉండే మిథున రాశి వాళ్ళకి బాగుండదు. తులారాశి వాళ్ళకి బాగుండదు. కుంభరాశి వాళ్ళకి బాగుండదు. ఈ రాశుల వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఈ రాశి వాళ్ళు ఎవరైతే నేను బాగలేదనుకున్న రాశి వాళ్ళు మీనం కానీ, ముఖ్యంగా మిథునం కానీ, అలానే తులారాశి వాళ్ళు కానీ, కుంభరాశి వాళ్ళు కానీ, వాళ్ళు రాహుకేతువులకు సంబంధించిన సర్పదానాలు, అలానే మినుములు, ఉలవలు దానం చేయటం, దాని తర్వాత ఏదైతే వాళ్ళు యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనటం, అలానే నల్లని వస్త్రము, సూర్యబింబము, చంద్రబింబమాలు, అలానే జంట సర్పాలు, రాయితో చేసిన సర్పము, వెండి సర్పాలు, ఇలాంటి దానం చేయటం వల్ల మంచి జరుగుతుంది. అంటే పరమేశ్వరుడు యొక్క ఆరాధన సర్పసూక్త పాశుపతాస్ రుద్రాభిషేకాలు, అలానే గ్రహణ దోష పరిహారాలు. గ్రహణం పట్టినప్పుడు అంటే మన దేశంలో కూడా కొన్ని రాశుల అఖండమైన ఖగోళంలో అందరికీ కూడా ప్రపంచమంతా కూడా రాశి ఫలితాలు ఒకటే ఉంటుంది కాబట్టి మన వాళ్ళు కూడా నియమం పాటించకపోయినా కూడా వాళ్ళు జపతపాలు పాటించుకోవచ్చు. తప్పకుండా ఈ రాశుల వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు పాటించడం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశుల వాళ్ళు కొంత జాగ్రత్తగా ప్రవర్తించి ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురుగారు, సెప్టెంబర్ 18వ తారీఖు వచ్చేసి చంద్రగ్రహణం రోజు ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి అయితే తెలియజేశారు. నమస్కారం.